టీ20 వరల్డ్ కప్లో భారత్ జైత్రయాత్ర సాగుతోంది. 2024 టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని టీమిండియా ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. గ్రూప్ ఏలో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో స్పిన్నర్లు రాణించగా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెగా టోర్నమెంట్లో భారత జట్టుకు ఇది వరుసగా 10వ విజయం. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ఊతకొట్టుడు కొట్టగా హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. తిలక్ వర్మ తిరిగేలేకుండా రాణించాడు. స్పిన్నర్ ఎరాస్మన్ 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే స్పిన్కు దాసోహం. భారీ ఛేదనకు నమీబియా మెరుగ్గానే ఆరంభించింది. కానీ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎదుర్కొనలేక తడబడ్డారు. అక్షర్ సైతం తిప్పేయడంతో లక్ష్యాన్ని చాలా దూరంలోనే ఆగిపోయారు. ఓపెనర్ పుల్లింగ్కు హర్షదీప్ 4వ ఓవర్లో అవుట్ చేశాడు. 8వ ఓవర్ నుంచి నమీబియా ఆట గతి తప్పింది. వరుణ్ తన తొలి బంతికే ఊపు మీదున్న స్టిన్కాంప్ను బౌల్ చేయడంతో 2వ వికెట్కు 34 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక తన తర్వాతి ఓవర్లో ఇంకో 2 వికెట్లు తీయగా మరో ఎండ్లో స్పిన్నర్ అక్షర్ వరుస ఓవర్లలో ఎరాస్మన్ను, క్రూగర్ను పనిబట్టాడు. ఈ దెబ్బకు 94కి 6 వికెట్ల స్కోరుతో మరి కోలుకోలేకపోయింది. మిగిలిన వికెట్లను బుమ్రా ఆటగాళ్లు దాటికి 5 పరుగుల తేడాతో కోల్పోయింది. చెలరేగిన ఇషాన్, హార్దిక్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్ మెరుపు వేగంతో ఆరంభమైంది. అలాగే ఓపెనర్ ఇషాన్, హార్దిక్ ధనాధన షాట్లతో చెలరేగి అర్ధ సెంచరీలు సాధించారు. 7 ఓవర్లలోనే 100 రన్స్ దాటడంతో 250 స్కోరు కూడా సులువే అనిపించింది. కానీ కెప్టెన్ ఎరాస్మన్ సైడ్ ఆఫ్ స్పిన్ బంతులతో ఇతర బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీనికి తోడు ఆఖరి 2 ఓవర్లలో భారత్ 10 పరుగులు తేడాతో 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. టీ20 వరల్డ్ కప్లో భారత్కి ఇదే అది పెద్ద విజయం. 93 రన్స్. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు 6.25 ఓవర్లలోనే 100 పరుగులను మైలురాయిని చేరు రికార్డులోకి ఎక్కింది. భారత్ తరపున టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన రెండో పెద్ద వయస్కుడిగా శాంసన్ అమిత్ మిశ్రా ముందున్నాడు. పవర్ ప్లేలో 2 సార్లు హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత బ్యాటర్గా ఇషాన్, గతంలో అభిషేక్, రోహిత్ ఉన్నారు. ఇలాగే టీ20 వరల్డ్ కప్లో ఈ ఫీటు సాధించిన రోహిత్ రాహుల్ సరసన నిలిచాడు. కాబట్టి ఈ వరల్డ్ కప్లో ఇదే విధంగా జైత్రయాత్ర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. జై హింద్.